జై గురుదేవ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 19 నవంబర్ 2024 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరద్ ఋతువు, కార్తీక మాసం, బహుళపక్షం. తిథి చవితి సాయంత్రం 5 గంటల 28 నిమిషముల 26 సెకండ్ల వరకు. నక్షత్రం ఆరుద్ర మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషముల 44 సెకండ్ల వరకు. వర్జం రాత్రి 2 గంటల 52 నిమిషముల 59 సెకండ్ల నుండి తెల్లవారుజాన 4 గంటల 28 నిమిషముల 37 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 38 నిమిషముల 53 సెకండ్ల నుండి 9 గంటల 23 నిమిషముల 49 సెకండ్ల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 44 నిమిషముల 47 సెకండ్ల నుండి 11 గంటల 35 నిమిషముల 52 సెకండ్ల వరకు. ఈరోజు అమృత గడియలు లేవు. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషముల 41 సెకండ్ నుండి సాయంత్రం 4 గంటల 13 నిమిషముల 58 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగం విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. అయినప్పటికీ వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. రిసెట్ రంగం వారికి అనుమతులు ఆలస్యం అవుతాయి. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగినప్పటికీ తోటి వారితో వాదన ప్రతివాదనలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులు బ్యాంకింగ్లో పనిచేస్తున్న వారికి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఫార్మస్యూటికల్, జ్యువెలరీ, ఐటీ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రతికూలత ఏర్పడుతుంది. అలసత్వం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కొంత ధననష్టాన్ని కలిగిస్తాయి. వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి గొడవలు సూచిస్తున్నాయి. ఇతరులు నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులు మీ యొక్క ప్రణాళికలు వాయిదా వేయటం మంచిది. రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు మిశ్రమ ఫలితాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. తల్లి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. సంతానంపై గతంలో ఉన్నటువంటి అపోహలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. రిసెట్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగం వారి యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. చిత్రరంగం, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఈరోజు శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. మీ సీనియర్ల యొక్క సలహాలు పాటించినట్లయితే మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కాపర్, బ్యాంకింగ్, షిప్పింగ్ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య అవగాహన లోపించడానికి అవకాశం కలదు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీలక సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు పాల్గొన్న సంగీతము, చిత్రలేఖన పోటీల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపార అవసరాలకు ధనం చేతికి అందుతుంది. రాజకీయ రంగం వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫైనాన్స్ రంగం వారికి, రిసెట్ రంగం వారికి కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ ప్రముఖులకు దగ్గరవుతారు. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, ఏవియేషన్, హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తారు. సంతానమునకు విదేశీ విద్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి.
ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా అమలుపరుస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి పోటీతత్వం స్వల్ప నష్టాన్ని కలిగిస్తుంది. ఫైనాన్స్ రంగం వారికి రావాల్సినటువంటి మొండి బాకీలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ వ్యాపారాలు విస్తరిస్తాయి. వ్యాపార భాగస్వాములు వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల సహోద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. స్త్రీలకు ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీకు పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్స్, అల్యూమినియం రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదుహు సంఖ్య 5. ఈరోజు మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు కన్యారాశి వారు వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఆ ప్రయాణాలు మీకు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపార విస్తరణ భాగంగా నూతన భాగస్వాములను ఆహ్వానిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. విదేశీ వ్యాపారం ముందు మీ యొక్క నైపుణ్యంతో మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయ రంగం వారు పైవారిక సహాయ సహకారాలు పొందుతారు. ఈరోజు ఉద్యోగస్తులు ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పెండింగ్లో ఉన్నటువంటి ఏరియాస్ చేతికి అందుతాయి. ఆఫీసులో పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీలు ముఖ్యమైన డాక్యుమెంట్స్పై సంతకం చేస్తున్నప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎడ్యుకేషన్, గార్మెంట్స్, సిమెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో సోదరి సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదుహు సంఖ్య 9. ఈరోజు మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆలోచించి అడుగు వేయటం మంచిది. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి మొండి వైఖరి వలన వచ్చేటువంటి అవకాశాలు చేజారిపోతాయి. రాజకీయ రంగం వారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు ప్రభుత్వ పాలసీల్లో మార్పుల వలన స్వల్ప ధననష్టం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు గతంలో ఇబ్బంది కలిగించేటువంటి అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు పోటీ పరీక్ష ఫలితాలు లాభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు అగ్రికల్చర్, ఫార్మస్యూటికల్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు, అదుహు సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు తోటి వారితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఖాతాదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. విదేశీ వ్యాపారం ముందు మంచి ఆర్డర్లు చేతికి అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ నాయకుల మాటకు విలువ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు ఆర్థిక ప్రణాళికలు సవ్యంగా అమలుపరచడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ రాతపూర్వకంగా చేతికి అందుతుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, కోల్, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో పెద్దవారి యొక్క మాట వినటం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదుహు సంఖ్య 9. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీ యొక్క అన్ని పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికంగా బాగుంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు అప్రయత్నంగా కొన్ని కాంట్రాక్టులు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారి యొక్క నూతన ప్రాజెక్టులకు గాను ఖాతాదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు లాభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పాల్గొన్నటువంటి మీటింగ్లో ప్రతిభ బహిర్గతమవుతుంది. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, షిప్పింగ్, పెట్రోల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అన్నదమ్ముల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబ రీత్యా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు విద్యార్థులకు ఉన్నత స్థితి లభిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదుహు సంఖ్య 8. ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీ యొక్క ప్రణాళికలు చివరి విషయంలో తలకిందులు అవుతాయి. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి క్రయ విక్రయములు చికాకును కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి శత్రువు మూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి.
విదేశీ వ్యాపారాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగస్తులు కష్టపడి పనిచేయటం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్నేహాల వల్ల ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వృత్తి వ్యాపారం ముందు ఎక్కువ ఆలోచన కారణంగా మనసును లగ్నం చేయలేరు. రిషట్ రంగం వారికి పెట్టుబడుల విషయంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి, రాజకీయ రంగం వారికి పోటీతత్వం కొంత నష్టాన్ని కలిగించవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు అనుకూల మార్పులు సంభవిస్తాయి. స్త్రీలు ఉత్తమ ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు కోరిన సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పవర్, క్రూడ్ ఆయిల్, మైనింగ్ రంగంలో పెట్టినైతే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రిషట్ రంగం వారు నూతన పెట్టుబడులను ఆహ్వానిస్తారు. మీరు అనుకున్నటువంటి అన్ని పనులు పూర్తి చేస్తారు. రాజకీయ రంగం వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. విదేశీ వ్యాపారం ముందు అనుకూల సమయం. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ అనుమతులు సాకారం అవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫుడ్ ఇండస్ట్రీ, సిమెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సోదరి సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానమునకు మంచి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్తే గురుగారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? ఎవరి గురించి తెలుసుకోవాలి? సార్ మా తాడేపల్లిగూడెం అండి, వెస్ట్ గోదావరి. తాడేపల్లిగూడెం. మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు సార్. ఎవరి గురించి తెలుసుకోవాలి శ్రీనివాసరావు గారు మీరు? నా గురించేనండి. పుట్టిన తేదీలు చెప్పండి. 1970 అండి. 5వ నెల 31వ తారీఖు అండి. 31 మే 1970. అవునండి సార్. టైం చెప్పండి శ్రీనివాసరావు గారు మీరు. టైము రాత్రి 8 నుంచి 6 నుంచి 8 లోపు సార్. అంటే కరెక్ట్గా లేదు సార్ ఆ టైం అంతా వరకు. 6 నుంచి 8 లోపు అంటున్నారు లేకపోతే ఎట్లా అంటున్నారు? అంతే సార్, 6 నుంచి 8 లోపు సార్. మనకి టైం కరెక్ట్గా తెలియాలి సార్. ఎక్కడ పుట్టారు మీరు? తాడేపల్లిగూడెమేనా? అవును సార్, తాడేపల్లిగూడెం దగ్గర మాధవరం అని. చూడండి, అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టారు. అయితే మీ టైము కరెక్షన్స్ ఇప్పుడు మీ నాన్నగారు స్థితి ఏంటి? యాక్చువల్గా మీ నాన్నగారు? మా నాన్నగారు గోల్డ్ వర్క్ సార్, గోల్డ్ స్మిత్ అండి. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నాన్నగారు లేరు సార్. ఓకే, ఇప్పుడు మీకు ఎప్పుడు జరిగిపోయారు? నాన్నగారు 99 అండి. 99 అంటే చాలా కాలం అయింది. అయితే మీరు చూడండి, 7 ఆ ప్రాంతంలో పుట్టారు. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇవన్నీ మదర్ అండి, అమ్మగారు ఉన్నారు సార్. అమ్మగారి హెల్త్ జనవరి నుంచి ఎలా ఉంది? మన జనవరి నుంచి పర్లేదు, నార్మల్. అంటే పెద్ద వయసు అయిపోయింది కదండి. కాదండి, పెద్దవాళ్ళైనా ఎక్కువ పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలైనా చికాకులు ఎక్కువ అవుతున్నాయి అమ్మగారికి. అంటే మీరు ఇచ్చిన దానికి టైం కరెక్ట్ చేసుకోవాలి కదా మనం. అలాగే సార్, అలాగే సార్. ఎలా ఉంది అమ్మ హెల్త్ ఈ మధ్య కాలంలో? ఏమన్నా జ్వరాలు కానీ? పర్లేదు సార్, పెద్ద ఇబ్బంది లేవు. కానీ కంట్లు వేసారండి మన ఒక 10 years అవుతుందండి. పర్లేదు, ఇబ్బంది లేదు సార్, నార్మల్ గా ఉందండి. ఓకే, సరే చూడండి సార్, మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీరు 7-10 ఆ ప్రాంతంలో పుట్టి ఉన్నారు. అశ్విని నక్షత్రం 1వ పాదం, మేషరాశి, వృశ్చిక లగ్నం అంటారు. మీ జాతకరీత్యా అంటే ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మీకు గురుగ్రహం చాలా బలహీనంగా ఉండడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. తర్వాత శని బుధుల యొక్క కలయిక వల్ల చేసిన పనికి గుర్తింపు రాకపోవడం జరుగుతుంది. కావున మీరు శని బుధ కుజ గురులకి రోజు శ్లోకాలు చేయండి. శని బుధ కుజ గురులకి రోజు శ్లోకాలు చేయండి. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించండి, మీకు మంచి జరుగుతుంది. సరేనా? ఓకే సార్. మా అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి పేరు? బాబుది యశ్వంత్ కృష్ణ అని పేరు. యశ్వంత్ కృష్ణ. ఎప్పుడు చెప్పండి డేట్ ఆఫ్ బర్త్? 5/12/2010 అండి. 5 డిసెంబర్ 2010. అవునండి. టైం చెప్పండి. 6:55 అండి. ఎప్పుడు? పొద్దున సాయంత్రం? సాయంత్రం 6:55. ఎక్కడ? అబ్బాయి కూడా తాడేపల్లిగూడెం పుట్టాడా? అబ్బాయి మండపేట, ఈస్ట్ గోదావరిలో పుట్టాడు సార్. మండపేట పుట్టాడా? జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం, వృశ్చిక రాశి, మిథున లగ్నంలో పుట్టాడండి.
అవును సార్. బాబు జాతకరీత్యా శుక్రుడు గురుడు బుధుడు చాలా బలంగా ఉన్నారు, కావున మంచి విద్యా యోగాలు ఉన్నాయి, బాగా చదువుకుంటాడు, మంచి స్థితికి వస్తాడు, బాగుంటుందని చెప్పొచ్చు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కుజ రాహు చంద్రులకి శ్లోకాలు పఠించాలి. కుజుడు రాహు చంద్రుడు ఎందుకు చేయాలి అంటే ఈ అబ్బాయికి ఎక్కువగా కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, చెప్పిన మాట వినకపోవడం సహజంగా పిల్లల్లో ఉండేటువంటి తత్వం అది. అలాగే చంద్రుడు ఏకాగ్రతను లోపించేట్టు చేస్తున్నాడు చంద్రుడు యొక్క స్థితి, కావున కుజ రాహు చంద్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించమని చెప్పండి, మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి, 9th 8th అబ్బాయి? 9th సార్, 9th అండి. మీ డౌట్లు ఏం చెప్పండి. అదే కొంచెం బాబు ఎడ్యుకేషన్ ఫ్రీగా సరిగ్గా చదవట్లేదు, వాళ్ళ హెల్త్ అది ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది అని. లైఫ్ బాగుంటుందండి, మీరేం కాదు, నేను చెప్పినవి చేయండి. ఇప్పుడు మీరు లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి, దర్శించండి మీరు. అలాగే బాబుని రాహు చంద్రుడికి కుజ రాహు చంద్రులు నవగ్రహ శ్లోకాలు అలవాటు చేసుకోండి, పొద్దున 6 చేయమని చెప్పండి. ఆ అబ్బాయిలో చదువులో మార్పు వస్తుంది. మీ అబ్బాయి జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి, అర్థమవుతుందా? ఓకే సార్. విద్యా యోగాలు ఉన్నాయి. మీరంటే బాగా నమ్మకం సార్, మీరు డైలీ మీరు చూస్తా జెమినీ టీవీ అని. మంచిది, బాగా నమ్మకం సార్. మంచిది చేయండి, శ్లోకాలు చేయిస్తే ఫలితాలు బాగా వస్తాయి. ఓకే సార్. ఓకే, బాబు ఆడినే చదవమంటారు సార్? అంతే, బాబే చేసుకోవాలి, పొద్దున మీరే చదువుకోవాలి, బాబుదే చేసుకోవాలి. ఓకే సార్. అలవాటు చేయండి, మార్పు వస్తుంది, మార్క్స్ పెరుగుతాయి, మంచి కాలేజ్ సీట్ వస్తుంది, రేపు పొద్దుట ఇంటర్మీడియట్కి అన్ని బాగుంటాయి. సరేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయి? సాయి సౌజన్య సార్. సాయి సౌజన్య పుట్టిన తేదీలు చెప్పండి. 8/11/2007 అండి. 2007. టైం అమ్మా? టైము రాత్రి 8:55 అండి. ఏమై ఇక్కడ పుట్టింది? మండపేట. ఏమై కూడా ఏమై రాజమండ్రి అండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అమ్మాయి వచ్చేసి సౌజన్య అన్నారు కదా? సౌజన్య అండి. ఏమై స్వాతి నక్షత్రం 1వ పాదంలో పుట్టింది. రాశి వచ్చేసి తులారాశి అవుతుంది, లగ్నం మిథున లగ్నం. ఈ మధ్య కాలంలో ఏమన్నా వెయిట్ గెయిన్ అవుతుందా? సరిగ్గా తినకపోవటం కానీ, లావ్ అవటం కానీ, హార్మోన్ ఇష్యూస్ అని అనిపిస్తున్నాయా? లావాలు కానీ సరిగ్గా తిందండి. ఒకటి ఎపటైట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటి లావ్ అవుట్, కొద్దిగా ఒబీజ్ అవుతారు, సహజంగా ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. గైనిక్ ఇష్యూస్ ఉంటాయి ఆడపిల్లల ఇష్యూలు, కొద్దిగా కేర్ తీసుకోండి. అయితే పాప చేసుకోవాల్సిందేమో గురు శుక్ర కుజుడు అండి. గురు కుజ శుక్రుల శ్లోకాలు చదవమని రోజు పఠించమని చెప్పండి 6 లోపు. ఆ అమ్మాయికి మంచిగా అవుతుంది. ఈ అమ్మాయి దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించాలి మీ పాప. ఓకే, మీ డౌట్ ఏం చదువుతుంది అమ్మాయి? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. ఏ గ్రూపు? మామూలుగా ఆర్ట్స్ గ్రూప్ అండి. ముందు ఎంపీసీ చదివిందండి, ఇది హెడ్ ఎక్ ప్రాబ్లం ఉండి ఆర్ట్స్ గ్రూప్ లో చేరిపోయింది. ఎంపీసీ మైనస్ ఆర్ట్స్ లోకి వెళ్ళిపోయిందండి. ఆర్ట్స్ అంటే సిఈసీయా ఎంఈసీయా? సిఈసీ. సరే, బాగా చదివించండి, నేను చెప్పిన శ్లోకాలు రెగ్యులర్ చేయమండి, పాప భవిష్యత్తు బాగుంటుంది. లైఫ్ ఎలా ఉంటుంది పాపదే? బాగుంటుంది. మీ అమ్మాయి జాతకంలో బుధుడు చాలా బలంగా ఉన్నారు, బుధ శుక్రుల యొక్క పరివర్తనం, చాలా మంచి యోగాలు ఉన్నాయి. చూడండి శ్రీనివాసరావు గారు, యోగాలు అందరికీ ఉంటాయి, కానీ గైడెన్స్ తీసుకుని వెళ్ళడం వల్ల ఫలితాలు బాగా వస్తాయి. అందుకని మీ పాప జాతకంలో బుధ చంద్రుల యొక్క పరివర్తనము ఇవన్నీ మంచివి యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ఎంఐ జాతకంలో మెయిన్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఒకటి, తర్వాత భయం ఎక్కువగా ఉంటుంది. వీటికి పరిహారాలు రెగ్యులర్ చదువుకోవడం వల్ల మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. సార్ నమస్కారం. అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నా పేరు మమత అండి, నేను వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. అమ్మ చెప్పమ్మా, మమత ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా నువ్వు? సార్ నా గురించి. అమ్మ పుట్టిన తేదీలు ఇవ్వండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 18/7/1997. టైం అమ్మా? మార్నింగ్ 11:30 AM. ఎక్కడ పుట్టారు? వరంగలేనా? లేదండి, వరంగల్ కి కొంచెం దగ్గరలో విలేజ్ లో, కూనూరు. ఊరు ఏ పేరమ్మా? కూనూరు. ఓకే అమ్మా. అమ్మ చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 3వ నక్షత్రం 2వ పాదంలో పుట్టారమ్మా మీరు. కన్యా లగ్నం అంటారు, ధనురాశి. బుధ శుక్రుల యొక్క స్థితి బాగుండటం వలన మంచి తెలివితేటలు, ధనయోగాలు, సుఖయోగాలు ఉంటాయి. జాతకరీత్యా సేవా దృక్పథం ఉంటుంది. అయితే మనకి నడిచేటువంటి దశ ఏదైతే ఉందమ్మా, గత కొంతకాలంగా అంటే 2021 నుండి మనకంతా ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అది కుటుంబ పరంగా తీసుకోండి, వృత్తిపరంగా తీసుకోండి, ఆరోగ్యపరంగా కూడాను. దానికి కాను మీరు శని రవి కుజ శ్లోకాలు రోజు చేయండి. శని కుజ రవి రాహు శ్లోకాలు రోజు పఠిస్తూ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి, మీకు అంతా మంచి జరుగుతుంది. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. గురువు గారు, ఇది మ్యారేజ్ లైఫ్ గురించి. మ్యారేజ్ అయి 10 years అవుతుంది, ఇంకా పిల్లలు కాలేరండి. అంత చిన్నప్పుడు చేశారా పెళ్లి? 10 years అయిందా? నేను 97 అన్నావా 87 అన్నావా? 97. అంత చిన్నప్పుడు చేసేసారు పెళ్లి మీకు? చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేశారు.
ఇన్ని రోజులు ఏజ్ చిన్నది కదా పర్లేదులే అనేసి ఊరుకున్నాను. ఆ, సో ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది అనేసి. ఓకే. మీ వారేం చేస్తుంటారు? తను ల్యాబ్ టెక్నీషియన్, తను కూడా నాతో సరిగ్గా ఉండట్లేదు. ఓకే ఓకే ఓకే. మీరేం చదువుకున్నారు? నువ్వేం చదువుకున్నావమ్మా? నేను ఇంటర్ వరకు చదువుకున్నాను గురుగారు. ఓకే. ఇప్పుడు హౌస్ వైఫ్ నువ్వు? ఓకే. ఉండేది ఇంట్లో వరంగల్లో ఉంటారు మీరు? ఇల్లు లేదు, నేను హైదరాబాద్ లో ఉంటాను మా హస్బెండ్ తో. రీసెంట్ గా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఓకే. చూడమ్మా, మీకు నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి. సంతాన యోగానికి నేను చెప్పిన శ్లోకాలు శని రవి కుజ రాహు చేసుకోండి. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా మల్లూరు వెళ్ళారా? మల్లూరు వెళ్ళారా? లేదండి. మల్లూరులో లక్ష్మీనరసింహ స్వామి వారు ఉంటారు. ఓకే. ఆ స్వామివారిని దర్శనం చేసుకుని ఒక్కసారి అభిషేకం చేయించుకోండి మీరు మీ వారు కుదిరితే. ఓకే. శని ఆదివారం మాత్రం అభిషేకం చేస్తారు. అక్కడ చింతామణి తీర్థం ఉంటుంది. ఆ తీర్థంలో నీళ్లు బాగుంటే చూసుకోండి, పాడు చేయకండి. లేదంటే నీళ్ళు చల్లుకోండి. స్వామివారి పేరు చెప్పి స్వామివారిని అభిషేకం పాల్గొనండి. స్వామివారికి నాభి చందనం వస్తుంది. ఆ చందనాన్ని స్వీకరించండి. తప్పకుండా స్వామి అనుగ్రహంతో మీకు సంతానం కలుగుతుంది. ఓకే. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ఇబ్బందులు పోతాయి. తర్వాత స్వామిని దర్శించాక మీకు అన్ని వైవాహిక జీవితంలో ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. సరేనా? శని రవి కుజ రాహు శ్లోకాలు చదువుకోవాలి. ఇంకేం సందేహాలు ఉన్నాయా? ఇంకేం లేవండి. అదే మా హస్బెండ్ గురించి. మీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉంది. ఒకసారి చెప్పండి. 28/12/1994. 28 డిసెంబర్ 94. టైం అమ్మా? ఎర్లీ మార్నింగ్ 4 o'clock. ఎక్కడ పుట్టారు ఈయన? ఈయన కుందారంలో పుట్టారు. పేరేంటమ్మా ఈయనది? సాగర్. ఓకే ఓకే. స్వాతి నక్షత్రం 1వ పాదంలో పుట్టాడమ్మా ఈయన. స్వాతి నక్షత్రం 1వ పాదం, వృశ్చిక లగ్నం అంటారు, రాశి తులారాశి. అయితే ప్రస్తుతం ఆ అబ్బాయికి మంచి దశే మొదలైందనమాట యాక్చువల్గా. అయితే ఎందుకు చికాకులు వస్తున్నాయి అంటే కొద్దిగా మూర్ఖత్వము, సహజంగా ఉండేటువంటి ఉంటాయి కదా అలాంటి ఇబ్బందులు. దానికి కానీ ఏం చేయాలంటే కుజుడు చంద్రుడు రాహుకి శ్లోకాలు పఠించాలి. ఆయన చేస్తాడని నేను అనుకోను, కానీ ఒకసారి దర్శనం చేయించండి వీలుంటే. ఓకే ఓకే ఓకే. మంచిదమ్మా, జాగ్రత్త. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత నమస్కారం అండి. నమస్కారం గురుజీ. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మాదైతే ప్రస్తుతం ఇప్పుడు విరకొండలో ఉన్నాం స్వామి, అనంతపురం డిస్ట్రిక్ట్. ఎవరి గురించి తెలుసుకోవాలి? కొడుకు గురించి స్వామి, బాబు. మీ అబ్బాయి పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. రవి, బాబు పేరు 16/2/98. టైం అండి? సోమవారం ఉదయం 4:30. ఎక్కడ పుట్టాడు? అక్కడ డోన్లో పుట్టాడు. ఓకే ఓకే ఓకే. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి రవి హస్త నక్షత్రం 4వ పాదంలో పుట్టాడమ్మా. హస్త నక్షత్రం హస్త నక్షత్రం, కన్యా రాశి, ధనుర్ లగ్నం. అదే వేరే తాడితే అంటారు. చిత్త కరెక్ట్. మీ అబ్బాయి హస్త 4వ పాదం. మీ అబ్బాయికి హస్త నక్షత్రం 5:39 వరకు ఉంది ఆ రోజు. మీ అబ్బాయి పుట్టింది 4:30 కదా, అందువల్ల ఇదే కరెక్ట్. హస్తాన కరెక్ట్ అనమాట. ఇది ప్రభుత్వం నిర్ణయించినటువంటి దిక్పద్ధతి పంచాంగం. అర్థమవుతుందా? అదే కరెక్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. ధనుర్ లగ్నము, రాశి కన్యా రాశి అంటారు. ప్రస్తుతం మీ అబ్బాయికి గురు మహర్దశ మొదలైందమ్మా, నడుస్తుంది. గురువు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయికి అంత మంచి జరుగుతుంది. అయితే ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే కుజుడు కేతువు చంద్రుల వలన ఇబ్బంది. కుజ కేతు చంద్రుల వలన ఈ అబ్బాయికి పూర్తిగా కలిసి రావడం లేదు. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి, రవి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే స్వామి, వివాహం గురించి చూస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాము, ఏం రావడం. ఏం చేస్తాడు మీ అబ్బాయి? ఏం చేస్తున్నాడు రవి? ఏం చేస్తుంటాడు అంటే ఇట్లా కియాలోన మెకానికల్ ఇంజనీరింగ్ స్వామి, ఎంటెక్ చదివినాడు. మంచిది మంచిది. జాబులో కానీ ఏం కలిసి రావడం లేదు. అమ్మ నేను ఇప్పుడు చెప్తున్నా, మీ అబ్బాయి కియా మోటార్స్ లో అక్కడే జాబ్ చేస్తే పిల్లలు ఎవరు గుర్తుపెట్టుకో. ఎందుకని ఇప్పుడు వచ్చే అమ్మాయిలంతా బెంగళూరు కానీ, పూణే కానీ, హైదరాబాద్ కానీ, లేదా అమెరికా. అర్థమైందా? ఇంజనీరింగ్ జాబులు ఎక్కువ లేదు. అదే నేను చెప్తాను, విను నా మాట వినండి. ఇంకా నేను చెప్పిన శ్లోకాలు చేస్తే అబ్బాయికి మార్పు వస్తుంది. ఓకే. అట్లీస్ట్ బెంగళూరు బెంజ్ కానీ, లేకపోతే ఏదన్నా మరి దీంట్లోనే ఇంకో వేరే కంపెనీస్కి లేకపోతే చెన్నై అయినా సంబంధాలు చేసుకోవట్లేదు. ఎందుకంటే క్లైమేట్ వల్ల నేను రెగ్యులర్గా చూస్తే అబ్బాయి చెన్నై గురుగా నేను చేసుకుని అంటున్నారు అమ్మాయిలు. అన్ని సెట్ చేసినా కానీ మీకు అర్థమవుతుందా? ఏరియాస్ చూసీగా ఉన్నారు వాళ్ళు. అయితే పక్కకి పెడితే ఈ అబ్బాయికి నేను చెప్పిన జపాలు చేయించండి, మంచి సంబంధం వస్తుంది, జాబ్ మారుతాడమ్మా ఈ అబ్బాయి.
అయితే స్వామి ఇప్పుడు ప్రస్తుత వివాహంగా ఎంతవరకు ఉంది స్వామి టైం? అది వివాహ గడియ ఉంది, నీ టెన్షన్. జాబ్ మారుతాడు, ఇప్పుడు జాబ్ మారంగానే మంచి సంబంధం వస్తుంది. ఓట్లానా? అంటే చూస్తున్నాము సంబంధాలు. ఫస్ట్ మీకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది సంబంధాలు? మీకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది చెప్పండి. మాకి అంటే సరిగా రావడం లేదు, ఫోటోలు వస్తూ సరిగా రావడం లేదు స్వామి. ఇక్కడ మ్యారేజ్ వాళ్ళకైతే ఇస్తున్నాము. అంటే ఏం లేవా ఫోటోలు రాకపో. అదే మీ అబ్బాయి కనుక ఇప్పుడు సపోజ్ ఒక టాప్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్టుంటే మీరు ఏ పల్లెటూరులోనే ఎత్తుక్కుంటే సంబంధాలు వస్తాయి. ఈ అబ్బాయికి మంచి జాబ్ వస్తుంది, ఓకే, అట్లీస్ట్ ఆ బెంగళూరు, పూణే, ముంబై ఇటువైపు వస్తాయి అన్నమాట. ఎన్నాళ్ళైంది మీ అబ్బాయి జాయిన్ అయ్యి కియాలో? 2 years అయిందా? స్వామి 4 ఏళ్ళు అయింది స్వామి. మరి ఈ మధ్యలో కాదు, ఈ మధ్యలో ప్రాజెక్ట్ కొరియా పంపించలేదా? ప్రాజెక్ట్కి ఏం పంపించట్లేదా? కొరియాలో ఏం ప్రమోషన్లు రావడం లేదు, పంపిరు ఏం లేదు. దాంట్లో ఎక్కలేరు స్వామి జాబ్లు ప్రమోషన్లు. అది తెలుసు నాకు కియా సంగతి తెలుసు, నాకు తెలుసు, చూస్తాను, వెళ్తారు కొరియాకి పంపిస్తూ. సరే ఇది వదిలేసేయండి అమ్మా. మీ అబ్బాయి జాతకంలో మంచి స్థితి ఉంది. నేను చెప్పినట్టు కుజ కేతు చంద్రుడికి జపాలు చేయించండి, ఓకే. కుజ గురు కేతు కలయిక వలన గురుడు యొక్క సుఖయోగాలు బలహీనపడ్డాయి, అందువలన మనం చేయాలి. అర్థమైందా? కుజ కేతు చంద్రులకి జపాలు చేయించండి. సరే మంచిదమ్మా, శుభం. జయగురు. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం గురూజీ. అమ్మ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మీ పేరు? మా అబ్బాయి గురించి వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నా. చెప్పండి, మీ అబ్బాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. పేరు మహేష్. మహేష్, ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 13/11/1990. టైం అమ్మా? 9:25 ఉదయం. ఎక్కడ పుట్టారమ్మా? గోదావరికి. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి ఉత్తరా నక్షత్రం 4వ పాదంలో పుట్టాడమ్మా. ధను లగ్నం, కన్యా రాశిలో పుట్టాడు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహాదశ. బాబు జాతకరీత్యా ఏంటంటే అమ్మ, ఎక్కువగా చంద్రుడు, కుజుడు, బుధుడు వలన మనకి ఇబ్బందులు. ఎందుకని? చేసిన పనికి గుర్తింపు ఒకటి, పెళ్లి తర్వాత వచ్చే సుఖ సౌఖ్యాలని బలహీనపరుస్తుంటారు వీళ్ళు. అందువలన బాబు కుజ, చంద్ర, బుధుడికి సంబంధించినటువంటి శ్లోకాలు రోజు చదువుకుంటూ డబ్బుందాన్ని బట్టి జపాలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. ఎన్నో సంబంధాలు చూస్తున్నాము, అస్సలు ఏ సంబంధం సెట్ అవ్వడం లేదు. కేవలం పెళ్లి కోసం అన్నట్టే పంపించాం. పెళ్లి అవ్వడం లేదు, సంబంధాలు ఎక్కడ చూసినా అవ్వడం లేదు. ఒక కాడ సంబంధం చూసినాం, వాళ్ళు ఓకే అన్నారు, మాట్లాడుకున్నాము. మళ్ళీ వాళ్ళకి ఏమైందో వాళ్ళు. మీకు ఎక్కడ ఇబ్బంది వస్తాయి? సంబంధాలు చూసేటప్పుడు ఇబ్బందులు ఎక్కడ వస్తున్నాయి? ఎక్కడ ఏమంటున్నారు ఇబ్బందులు? అమ్మాయి తరపు వాళ్ళు ఏమంటున్నారు కంప్లైంట్? మీ అబ్బాయి ఏం జాబ్ చేస్తాడు? వాళ్ళు ఏం చెప్పడం లేదు. బాబు దేంట్లో జాబ్ చేస్తాడు మీ అబ్బాయి? బీటెక్ సివిల్ ఇంజనీర్ హైదరాబాద్ లో చేస్తాడు, ప్రైవేట్ కంపెనీలో. ఓకే. సరే అమ్మా, ఇప్పుడు చూడండి, మీ అబ్బాయి జాతకరీత్యా బలహీనతలు ఏంటి అంటే కుజ, బుధ, చంద్రుల వలన ఈ అబ్బాయికి వివాహం జరగట్లేదు, ఓకే. వీళ్ళకి శ్లోకాలు చదువుకోమని చెప్పండి, జపాలు చేయించండి, లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం చేయించండి. తప్పనిసరిగా పెళ్ళి అయిపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అబ్బాయికి బలం ఉంది అంటుండు, అయ్యగారుల దగ్గరికి పోతే అసలు. అమ్మా నేను అదే చెప్తున్నా, బలం ఉండేది ఎందుకంటే మీ అబ్బాయిది కన్యారాశి కదా, కన్యారాశి గురుబలం బాగుంది అంటారు. అక్కడ అదే కదా సమస్య. ఈ అబ్బాయి జాతకంలో సప్తమాధిపతి పాడైపోయి ఉన్నాడు. ఫస్ట్ 7వ స్థానం పాడైపోయింది. ఫస్ట్ 7వ అధిపతిని బలపరచాలి, అది మెయిన్. ఆ తర్వాత సంతాన స్థానాధిపతి పాడైపోయాడు. మీ అబ్బాయికి సంతానం లేటుగా కలగాలి, బాగా లేట్ అవ్వాలని చూపిస్తుంది. దానికి ఏం చేశారు? తర్వాత మీ అబ్బాయి జాతకంలో కుటుంబాధిపతి పైన వ్యయాధిపతి దృష్టి పడుతుంది. ఈ అబ్బాయి కుటుంబ ఏర్పాటు తొందరగా నేను మీరు ఫస్ట్ చెప్పింది అదే కదా, కుటుంబాధిపతి పైన కుజ దృష్టి పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? వ్యయాధిపతి దృష్టి వల్ల కుటుంబ ఏర్పాటు ఆలస్యం అవుతుంది. వీటికి కరెక్ట్గా రెమెడీ ఇవన్నీ తెలిసిన వాడు జపాలు చేయాలి, అంతేగాని మామూలుగా మనం చేయించేసాం అని కాదు. మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు వచ్చి డేట్ ఆఫ్ బర్త్ 1 ఏప్రిల్ 1990 అండి. 1990. టైం అమ్మా? టైము నైట్, శనివారం నైట్ 12 గంటలు అండి. ఓకే. ఎక్కడ పుట్టావు బాబు? నీ పేరు ఏమన్నావు? నరసింహారావు అండి. నరసింహారావు. ఎక్కడ పుట్టారు మీరు? వైరా అండి. వైరా ఖమ్మం జిల్లా కదా? ఖమ్మం జిల్లా అండి. వృశ్చిక నక్షత్రం 1వ పాదంలో పుట్టారు బాబు. ఓకే అండి. ధను లగ్నం, రాశి వృషభ రాశి అవుతుంది. మీ జాతక రీత్యా ఏంటంటే ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది. ఈ జాతకానికి గురుడు బలంగా ఉన్నాడు. యాక్చువల్గా గురుడు బాగుంటే ఈ జాతకానికి మంచి యోగాలు వస్తాయి. రవి బాగున్నారు, భాగ్యాధిపతి. దీనివల్ల ఏంటంటే మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి, లేకపోతే ఏదైనా ఓన్గా చేసుకుని గొప్పోడు అవ్వాలి.
శని స్వక్షేత్రంలో ఉండటం అదృష్టంగా చెప్పుకోవచ్చు. అయితే మనకి కలిసి రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే ఇక్కడ కుజ రాహు చంద్రుడు, కుజ రాహు చంద్రుల వలన గుర్తింపు రాకపోవడం, తర్వాత ఎదుగుదల లేకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం, లైఫ్లో కోర్టు సమస్యలు ఉంటాయి, లిటిగేషన్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పు నరసింహరావు గారు, చెప్పండి. మ్యారేజ్ ఎట్లుందండి? మ్యారేజ్ ఎట్లా ఉందంటే కొద్దిగా జాతకం అంతా బాగుందమ్మా, మ్యారేజ్ని ఎక్కువ చెడగొడతారు. నీ జాతకం బాగాలేదు, అది దోషం ఉంది, ఈ దోషం ఉందని చెడగొట్టేది మెయిన్ పూజారులు, జ్యోతిష్యులే. అది జాతకం. ఏం చేస్తుంటారు మీరు? ప్రజెంట్ ఎంఎస్సి బీఈడి కంప్లీట్ అయిందండి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది పక్కా. ఓకే, అంటే ఏ ఫీల్డ్ అండి? అంటే ఇప్పుడు ఎంబీఏ వచ్చిందండి. కాదు, మీరు ఎంఎస్సి బీఈడి అన్నారు కదా బాబు, ఎంఎస్సి బీఈడి అన్నారు కదా. అయిపోయిందండి, మరి ఎంబీఏ కూడా వచ్చింది మాకు. ఓకే, మీరు ఏమేం చేయండి, నీకు గవర్నమెంట్ జాబ్ యోగం ఉంది, ఎంఎస్సి బీఈడితో ట్రై చేసుకోవడం బెటరు. ఓకే, తర్వాత డౌట్లు చెప్పండి. అంటే జాబు ఎలాంటిదండి? గవర్నమెంట్ అంటే టీచర్ ఇవ్వాలి, అది మామూలుగా నువ్వేం రాస్తున్నావు? మీరు రాసేదాన్ని బట్టి కదా స్వామి. ఇప్పుడు ఎంఎస్సి బీఈడి అయింది కాబట్టి టీచర్గా ట్రై చేయండి, గట్టిగా టీచర్ పోస్ట్ వస్తాయి మీకు. ఓకే, లేదు ఇంకేం రాస్తున్నారు, ఇంకేం రాస్తారు జాబ్స్? గ్రూప్స్ రాసాం, మన టెస్ట్ రాసాం, డిఎస్సి కూడా రాసాము, రాలేదు. వస్తుంది, గ్రూప్స్ కష్టం లేదు, గ్రూప్స్ కష్టం లేదు. మ్యారేజ్ ఎట్లుంది అనేది? మ్యారేజ్ ఎట్లా అంటే ఇంకా జాబ్ లేనప్పుడు పెళ్లి అనేది ఆలస్యం అవుతా ఉంటుంది కదా, అది ఆ భాగంలో చూసుకోండి. ఓకే, నేను చెప్పినటువంటివి కుజ చంద్ర రాహు శ్లోకాలు చదువుకోండి. ఓకే, మంచిదమ్మా. సమస్య పరిష్కారంలో మరో కాల సిద్ధంగా ఉన్నారు. జగృత నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్కారం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? నా పేరు రవికుమార్ సార్, నెల్లూరు జిల్లా గూడూరు. చెప్పండి రవికుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా గురించి. పుట్టిన తేదీ ఎలాబండి? 1985 జనవరి 21st జనవరి 1985. టైం అండి? 85. టైం 11 PM. 85 కదండి, 85గా? 85. ఎక్కడ పుట్టారు రవి గారు మీరు? గూడూరులోనే. గూడూరు. ప్రజెంట్ తిరుపతి జిల్లా అంటారు. ఓకే, అదేనండి గూడూరు. అదే శ్రవణ నక్షత్రం మకర రాశి అని కూడా. అవును, శ్రవణ నక్షత్రం మకర రాశి, శ్రవణ 2వ పాదం, కన్యా లగ్నం అంటారండి. ఎక్సలెంట్. అయితే ప్రస్తుతం మీ జాతక రీత్యా ఏంటంటే ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది. గురువు రవితో కలవటం మనకి మంచిది కాదు. దానివల్ల సుఖయోగాలు, ఇతరులతో ఇబ్బందులు ఎదుర్కోవడం, గుర్తింపు రాకపోవడం, కుటుంబ సౌఖ్యాన్ని కోల్పోవడం, ఇవన్నీ జరుగుతాయండి. ఎలాగా? ఇది గురువుల వలన, బలహీన రవి గురుల కలయిక ఒకటి. తర్వాత మీ జాతకంలో కుశుకుల కలయిక వలన జనరల్గా అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. రవికుమార్ మంచోడని పని చేయించుకుంటారు, ఫలితం మటుకు మీకు ఏమి ఉండదు. ఇది ఈ జాతకానికి కుశ శుక్రుల యొక్క స్థితిగతుల వలన వస్తుంది. తర్వాత ఈ శని యొక్క స్థితిగతుల వలన తెలియనటువంటి సమస్యలు, అన్నౌన్ ఇష్యూస్ ఉంటాయి. మన ఫ్రెండ్ మంచిగానే ఉంటాడు, బంధువు మంచిగానే ఉంటాడు, వాడు హెల్ప్ చేస్తాను అనుకుంటాం, కానీ వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా వాళ్ళతోనే మనకి ఇబ్బందులు ఉంటాయి ఇండైరెక్ట్గా. ఇది మీరు శని రవి గురు కుజుల్ని రోజు శ్లోకాలు చేయండి, జపాలు తప్పనిసరిగా చేయించుకోండి, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి? ఏం లేదు సార్, ఆరోగ్యం ఎలాంటి, ఈ ఉద్యోగం సంబంధించి ఎలా నెక్స్ట్ 2025 బాగుంటుందా? మీరు ఏం చేస్తుంటారు రవి గారు? నేను జర్నలిస్ట్ గా చేస్తాను. బెటర్ అంటే నా ఈ వృత్తిలోనే ఎదగలేకపోతున్నాను. అలాగే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి, ఒకసారి హెల్త్ ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ కూడా రవి గురులు కలయిక. ఎందుకంటే 2015 డిసెంబర్ నుంచి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మీకు. 2015 నుంచి అది ఒబీసీ కావచ్చు, మెటబాలిక్ డిజార్జ్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క రవి గురుల యొక్క కాంబినేషన్ వల్ల వస్తాయి మీకు. ఇప్పుడు 2025 బాగుంటుంది. నేను చెప్పిన మీరు చేయండి రవి గారు, నేను చెప్పినవి చేయండి, మీకు ఎప్పుడు బాగుంటుంది. పొద్దున 6 లోపు శని రవి గురు కుజ శ్లోకాలు చేయండి, సూత్రాలు. పొద్దున 6 లోపు చేయాలి. 108 సార్లు గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. తర్వాత డబ్బు ఉంటే జపాలు చేయించుకోండి, చెప్పాలి. ఓకే, తప్పనిసరిగా. ఓకే, దత్తాత్రేయ స్వామిని దర్శించండి. శ్రీపాద శ్రీవల్లభ పిఠాపురం, నృసింహ సరస్వతి గానగాపురం, ఇవి 2 దత్తావతారాలు. అర్థమైందండి? ఇంకేం చెప్పినా మీరు నమ్మకండి. ఓకే, వేదం చెప్పింది 2, ఇవి 2 దత్తావతారాలు కాబట్టి వీళ్ళని దర్శించండి, స్వామివారిని దర్శించండి, మీకు మంచి జరుగుతుంది. ఓకే, మంచిదండి. సో వియస్ సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. అమ్మా చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నేను మా పెద్ద అబ్బాయి గురించి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. పేరు వంశీధర్ రెడ్డి, మార్చి 16, 2006. టైం అండి? మధ్యాహ్నం 2 బాగుందండి. ఎక్కడ పుట్టాడమ్మా బాబు? సిద్దిపేట హాస్పిటల్లో పుట్టాడు. సిద్దిపేట. చూడండి, 16 మార్చి 2006 గురువారం అవుతుందమ్మా. అవునండి. అమ్మా హస్త నక్షత్రం 3వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి.
అవునండి. కర్కాటక లగ్నం అంటారు, కన్యారాశి. బాబు జాతకరీత్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ రాహు మహర్దశ. జాతకరీత్యా ఏంటంటే అమ్మ, ఈ అబ్బాయికి మంచి యోగాలు ఉన్నాయి. ఏది మంచి చదువు ఉంది, ఉద్యోగాలు అన్నీ చూపిస్తున్నాయి. అయితే 2023 మార్చి నుండి నడిచేటువంటి అంతర్దశ కొంత ఆరోగ్యపరంగా ఏకాగ్రత లోపించే చేయటం, సరిగా తినకపోవటం ఇలాంటి వాటికి కారణం అవుతుంది. దానికి కానీ మీరు ఏం చేయాలమ్మా, శని కేతు బుధులకి పరిహారాలు చేయించండి. సరే అండి. బాబుని కూడా శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఇప్పుడు మీ సందేహం ఏంటి చెప్పండి. అదే స్టడీ జర మామూలుగా ఉన్నదని ఫోన్ చేశాను. ఏం కాదమ్మా, స్టడీ నార్మల్ అవుతుంది, ఏం కాదు. ఓకే, ఫస్ట్ ఇయర్ లో 3 పోయినాయండి. ఏంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేకపోతే ఎంపీసీ తీసుకుండు. అయితే 3 సబ్జెక్ట్స్ వెళ్ళినాయి, 3 సబ్జెక్ట్స్ పోయినాయి. మళ్ళీ సప్లిమెంటరీ రాస్తే ఒకటి వచ్చింది, మళ్ళీ 2 పోయినాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఓకే, నేను చెప్పి చేయించండి అమ్మా, అన్నీ అయిపోతాయి అంటున్నా సబ్జెక్ట్స్. బాబుని కూడా శ్లోకాలు చేయమనండి, పొద్దునే శనికేతు బుధులకి నవగ్రహ శ్లోకాలు చేయమనండి. ఎక్కువగా రాయమని చెప్పండి, అబ్బాయి ప్రాక్టీస్ చేయమని చెప్పండి. ఈ అబ్బాయి రాయడు సరిగ్గా. సరే అమ్మా, శని కేతు బుధుడు బుధుడా? అవునమ్మా. సరే సరేనమ్మా, సరే, మంచిదమ్మా, శుభం, జాగ్రత్త. మనం కాలర్ మాట్లాడాం కదండి. ఇప్పుడు ఏజ్ వచ్చేస్తుందండి, మా అబ్బాయికి జీతం బాగానే ఉంది, చాలా మంచి చూడండి అంటారు, పెళ్ళిళ్ళు కావట్లేదు. జాతకాలు అనేది పక్కకు పెట్టేస్తే ఇప్పుడు 90s అంటే 34 years వచ్చేస్తాయండి. ఇంచుమించుగా 28 years అమ్మాయిని చూస్తారు. ఈ 28 years అమ్మాయిలకి ఈ రోజులో జీతాలు మనం చూస్తే 25 lakhs 30 మినిమం 12 lakhs అయితే ఉంటుందండి. 12 lakhs అయితే 90% గర్ల్స్కి 12 lakhs ప్యాకేజీ అనేది ఈజీ 30 years వచ్చేసరికి. ఈ అబ్బాయిలేమో 20,000 30 నేను చూస్తుంటాను. ఇప్పటికి 90లో పుట్టిన వాళ్ళకి 20, 22,000, 21,000 జీతాలు వచ్చి ఎన్ని పూజలు చేస్తే అవుతాయండి? ఈ పూజలు కాదు అక్కడ సమస్య. మనం ఫైనాన్షియల్ దీన్ని పెంచుకోవాలి, లేకపోతే పెళ్లి చేసుకోవట్లేదు ఎవరు. ఎందుకని? ఆడపిల్లలు చదువుకోవాలి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అనేది ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి నిర్ణయం అనమాట. అందువలన తల్లిదండ్రులు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటి నుంచి ఎవరైతే చదువుకుంటున్నారో పిల్లలు, వాళ్ళ శాలరీస్ హై లెవెల్కి వెళ్ళడానికి తర్వాత జాతకంలో యోగాలు ఎలా ఉన్నాయి అంటే, ఇప్పుడు ఏమవుతుంది, 50 జాతకం ఉందండి. 50 జాతకంలో ఇప్పుడు నడుస్తుంది రాహు మహాదశ. రాహు బాగానే ఉన్నాడు, సమస్య ఏం లేదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంతా కూడా దశమాధిపతి వ్యయ స్థితి, తర్వాత అష్టమాధిపతి దశమ స్థితి. ఇక్కడ ఏమవుతుంది, దశమ స్థానం పాడైపోయింది కాబట్టి ఈ అబ్బాయికి వృత్తిలో అభివృద్ధి లేదు అని చూపిస్తుంది. వృత్తిలో అభివృద్ధి అయితే జీతం రాదు. సరే, కోదండశని అంటే మంచిది, జాతకానికి కోదండశని మంచి డబ్బులు ఇస్తాడు, గొప్పని చేస్తాడు. కానీ కోదండశని ఉన్నప్పటికి కూడా ఆ కోదండశని పైన వ్యయాధిపతి దృష్టి పడుతుంది. ఆర్థికంగా ఈ అబ్బాయి ఎదగకూడదు అనేటువంటి సిచ్యువేషన్ చూపిస్తుంది. ఇది రెండో కారణం. మూడోది, ఈ జాతకానికి మనం చెప్పుకున్నాం బుధుడు, చంద్రుడు, కుజుడు. వీటి వలన అందువలన ఏంటంటే, పిల్లల జాతకంలో మన ఇంటర్మీడియట్ నుంచి అబ్బాయి ఉన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ధనయోగాలు ఎలా ఉన్నాయి, ధనయోగాలను జాగ్రత్తగా బేరీజు వేయాలండి. ఏమవుతుంది, మా అబ్బాయికి చాలా ఉచ్చగ్రహాలు ఉన్నాయండి, బ్రహ్మాండంగా ఉందని చెప్పారు పంతులు. ఇప్పుడు చాలామంది అన్నీ అయిపోతున్నాయి అంటారు, గజకేశ్వర యోగం ఉంది, ఆరాజ యోగం ఉంది, ఈరాజ యోగం ఉందని చెప్తున్నారు అని వీళ్ళు చక్కగా హ్యాపీ కూర్చుంటారు. 2 లక్షలు కట్టేసి ఒక ఇన్స్టిట్యూట్లో పడేస్తాడు, ఐఐటీ వస్తాను కూడా ఆడికి ఐఐటీ రాదు, ఏం రాదు. తర్వాత ఏమో జాబ్లో గ్రోత్ ఉండదు. ఆ గ్రోత్ లేకపోవడానికి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఏ వ్యక్తికైనా సరే ఎదగాలి అంటే అది వ్యాపారం కానివ్వండి, ఏదైనా కానీ సూక్ష్మ కర్మస్థానం బాగుండాలి. సూక్ష్మ కర్మస్థానం బాగోపోతే తను చేసిన ప్రాజెక్ట్కి పక్కవాడి గుర్తింపు వస్తుంది. ఒక 4 ఉన్నారు అనుకుందాం, ఆ 4లో ఒకతను టీమ్ లీడు, బాస్కి రిప్రజెంట్ చేస్తున్నాడు, బాగా కష్టపడుతున్నాడు, ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేశాడు. ఆ అబ్బాయి జాతకం సూక్ష్మ కర్మస్థానం బాగోపోతే తన పక్కన ఒక కలీగ్కి ఏదో రకంగా రికగ్నిషన్ అవడం, తనకి ప్రమోషన్ వస్తుంది. మనం తరచుగా ఈ సాఫ్ట్వేర్లో కావచ్చు, ఫైనాన్షియల్ టెక్నాలజీలో కావచ్చు, ఎక్కడైనా చూస్తుంటామండి. మా అబ్బాయికి రావాల్సింది కష్టపడ్డాడు, మా అమ్మాయి రావాల్సింది కష్టపడిందండి, కానీ ప్రమోషన్ వాడి కలీగ్కి వచ్చింది, వాడు లేట్గా వస్తాడు, నిద్రపోతాడు, అసలు పనే చేయడు. ఎందుకు వస్తుందంటే వాడి సూక్ష్మ కర్మస్థానం. ఇప్పుడు ఎవరైతే టీవీ చూస్తుంటారో వాళ్ళ పిల్లల జాతకాలు కానీ మీ జాతకాలు పరిశీలన చేసుకోండి, మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు ఎలా అయితే మ్యాథ్స్లో A+B² ఎలా అయితే ఉందో, జ్యోతిష్యంలో కూడా అంతే. సూక్ష్మకర్మ, మీరు మా అమ్మాయికి ప్రమోషన్ రాలేదు, మా అబ్బాయికి రాలేదు, మా ఆయనకి రాలేదు, మా ఆవిడికి రాలేదు అనుకో చెక్ చేయండి. గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదైనా కానివ్వండి, సూక్ష్మ కర్మస్థానం బాగోపోతే వాడికి ప్రమోషన్స్లో గుర్తింపు ఉండదు, చాలా ఇబ్బంది పెడతారు. కొన్ని సందర్భాల్లో కొన్ని కంపెనీలు అలా ఉండిపోతుంటారండి. చాలామంది కంప్లసెన్సీ అంటారు, దీంట్లో కంఫర్ట్గా ఉందిగా, బాగానే ఉంది. తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు తక్కువ పడతారు, ఇంకెందుకు పనికిరాదు, ఆ కంపెనీ పనికిరాదు, వీళ్ళెందుకు పనికిరారు, 10,000 20,000 పనిచేయటమే ఉంటుంది.
అలాంటప్పుడు ఆ కంప్లసెన్సీని మెయింటైన్ చేయకూడదు. మనం ఎలా అయితే ఎదగాలనుకుంటున్నామో ఆ ఉన్న కంపెనీ కూడా ఎదుగుతుందో లేదో అనేటువంటి అవగాహన చేసే వ్యక్తికి ఉండాలి. ఇప్పుడు చాలామంది చూస్తుంటారు, ఒకే కంపెనీలో 25-30 చేస్తారు, వాడు 200-300 భిక్ష వేస్తుంటాడండి, కానీ అక్కడే పడి ఉంటారు వీళ్ళంతా. వారి జాతకాలు బాగోక కాదు, జాతకాలు బాగుంటాయి, భయం ఒకటి, చికాకులు ఎక్కువ ఒకటి, అవి చేయలేరు అనమాట. అందుకని జాతకంలో ఉన్న యోగాన్ని సూక్ష్మ కర్మస్థానం ఏ విధంగా ఉంది అని గమనించండి. ప్రమోషన్ రాని వాళ్ళందరికీ కూడా మీరు చెక్ చేసుకోండి, కలికి ఎందుకు వస్తుంది, వాడి సూక్ష్మ కర్మస్థానాన్ని చెక్ చేయండి. అది అయిపోయింది, గుర్తింపు వచ్చింది. గుర్తింపు ఇద్దరికీ సూక్ష్మగ్రహ స్థానాలు బాగున్నాయి. ఒకరికేమో మిడిల్ మేనేజ్మెంట్ నుంచి హైయర్ మేనేజ్మెంట్కి వెళ్ళాడు, వీడి మిడిల్ మేనేజ్మెంట్ నుంచి మామూలుగా వచ్చాడు అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఇంకోటిగా వీపీ ఇచ్చారు. సేమ్ ఎందుకు ఏవీపీ వచ్చింది అంటే ఇక్కడ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, జాతకంలో ధనాధిపతులు ఎలా ఉన్నాడు, ధన కారకుడు ఎట్లా ఉన్నాడు అనే అంశం మీద తీసుకోవాలి. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మన పరాశర మహాముని వారు చెప్పినటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది. ఉదాహరణకు గురుడు బాగున్నాడు అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్ బాగుంటాయి, చక్కగా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయగలరు, బాగుంటుంది. కుజుడు బాగున్నాడు అనుకోండి, కంపెనీ యొక్క స్థితిగతులు ఏవైతే ఉంటాయో గమనించుకుని ఇంప్లిమెంట్ చేయడం, ఆచరణలో పెట్టడం. ఒక స్ట్రాటజీ ఉంటుంది, కంపెనీ ఒక స్ట్రాటజీ చేస్తుంది, దాన్ని చక్కగా ఆచరించడం వల్ల అతనికి ఆ లీడర్షిప్ క్వాలిటీ బలంగా ఉంటుంది. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఒక్కొక్క రకంగా చూసుకుంటారండి. ఈ అబ్బాయి బాగా వర్క్ చేస్తాడు కానీ స్ట్రెస్ ఎక్కువ, వీడు హైర్ మేనేజ్మెంట్ పనికిరాడు అని ఎందుకని ప్రమోషన్ లేదంటారు. ఇంకోటేమో వర్క్ చేస్తాడు, టార్గెట్ రీచ్ అవుతాడు, చాలా వర్క్ అన్నీ బాగుంటాయి, కానీ స్ట్రాటజీస్ కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు, ఈజ్ ఫెయిల్డ్ అట్ స్ట్రాటజీ అంటే జరుగుతుంది. కొంతమంది అంతా బాగుంటారు, వాడు అందరితో కలుపుకోగలేడు అనేసి పోతుంది. దానికి కారణం చంద్రుడు అవుతాడు. అంటే మన కార్పొరేట్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసినట్లయితే, ఆస్ట్రాలజీని కార్పొరేట్ వరల్డ్ కనుక మనం అప్లై చేసినట్లయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సిగ్నిఫికేషన్ ఉంటుందండి. అలాగే ఈ మధ్య మనం చూస్తే హైయర్ లెవెల్కి వెళ్ళాలంటే CEO, CXO, CTO అంటారు. వీళ్ళందరికీ ఎమోషనల్ కోషెంట్ బలంగా ఉండాలి. దానికి శుక్రుడు కారణం అవుతారు. ఎవరైతే ఎమోషనల్ కోషెంట్ IQ లేని చిన్నప్పుడే పోయండి, క్లెవరు, ఇంటెలిజెన్స్ అని చిన్నప్పుడే పోయి ఇప్పుడంతా EQ అంటున్నారు. కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఇవన్నీ చూస్తే కాగ్నిటివ్ స్కిల్స్ అంటున్నారు. ఇవన్నీ బలంగా మనకి ఎక్కడ తెలిసి శుక్రుడిని బలంగా, ఎవరి జాతకాలు శుక్రుడు బలహీనంగా ఉంటాడో, శుక్రుడు క్షీణచంద్రుడితోనో రాహుతో కలుస్తారో, వీళ్ళు EQ తక్కువగా ఉండటం వల్ల ఈక్వల్ ప్లాట్ఫామ్లో కలీగ్స్ ఉన్న హైయర్ మేనేజ్మెంట్ ఉన్నప్పటికి కూడా వీళ్ళు ఆ C గ్రూప్లోకి వెళ్ళలేరు. ఓకే, అదే CEO, CXO, CTO అంటుంటారు కదా, CMO అని, ఆ లెవెల్కి వెళ్ళకపోవడం జరుగుతుంది. అందువల్ల మీ పిల్లలు ఇంటర్మీడియట్ నుంచి ఎలాగైతే మీరు IIT కోసం పోరాడతారో, ఐటీను నీట్ల కంటే కూడా సార్ వీళ్ళ జాతకాల లీడర్షిప్ క్వాలిటీస్ ఏమున్నాయి, ధనయోగాలు ఎలా ఉన్నాయి, వీడు ఎలా బతకగలడు, ఈ అమ్మాయికి మనం ఎలాంటివి తీసుకురాగలము సంబంధం, లేకపోతే ఈ అబ్బాయి ఎదగాలంటే ఎట్లాంటివి తెలుసుకోవాలి అనే అంశాలు జ్యోతిష్యం తెలుసుకోండి. అప్గ్రేడేషన్ అనేది జ్యోతిష్యం లేకపోవడం వల్ల ఈరోజు కూడా రాహుకేతు దోషాలు, కుజు దోషాలు, లేకపోతే కలసర్ప దోషమనో, లేకపోతే ఏదో ఇంకా అదే ఓల్డ్ ఏజ్ ట్రెండ్లో నడిచిపోతున్నారు. కరెక్ట్గా అప్లై చేయలేకపోవడం వల్ల జ్యోతిష్యం అనేది మెడికల్ ఆస్ట్రాలజీలో ఎక్స్ట్రాడనరీ పనిచేస్తుందండి. ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, షేర్ ట్రేడింగ్, ఓకే, షేర్ ట్రేడింగ్లో వరాహమిహిరుల వారు అర్ధజాతకం అని చెప్పారండి, ఆ రోజుల్లో చెప్పారు. ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీలో ఎక్స్ట్రాడనరీగా పనిచేస్తుంది, కార్పొరేట్లో పనిచేస్తుంది. ఎడ్యుకేషన్లో పిల్లవాడు చదవకపోవడానికి గల కారణాలు ఏంటి, తర్వాత ఫ్యామిలీకి సంబంధించింది ఎట్లాగో తెలుస్తుంది అందరికి రెగ్యులర్గా. అందువల్ల జ్యోతిష్యంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టడం, ఆచరణ అనేది ముఖ్యమండి. ఆచరణ చేయండి, డెఫినెట్గా అందరికీ మంచి ఫలితాలు వస్తాయి. జై గురుదేవ. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.